హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హోమ్ మేడ్ సాంబార్ పొడిని చేస్తున్నాను. ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే 3 మంత్స్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఈ సాంబార్ పొడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 మంత్స్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు కూడా వేసుకోవాలండి. ఇవి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పును బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మనము సాంబార్ పొడి అనేది చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు సాంబార్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత మంచి అరోమా అనేది వస్తుంది. మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూడడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేయించుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర, ధనియాలు కూడా బాగా వేగిన తర్వాత మనము కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్న ప్లేట్లోనే వీటిని కూడా వేసుకోవాలండి. ఈజీగా చేసుకోవచ్చు. అది కాకుండా మనకు ఇంట్లోనే ఈ విధంగా సాంబార్ పొడి అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత మనం అదే ప్లేట్లోకి వీటిని కూడా వేసుకునేసి ధనియాలు, జీలకర్రను కూడా వేసుకునేసి మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి 1/2 టేబుల్ స్పూను మిరియాలను కూడా వేస్తున్నాను. మిరియాలు బాగా వేగిన తర్వాత 1 స్పూను మెంతులు కూడా వేస్తున్నానండి. మెంతులు ఎప్పుడు కానీ బాగా వేగితేనే మనకు చేదు అనేది ఉండదు. ఈ రెండింటిని కూడా బాగా వేయించుకునేసి అదే ప్లేట్లోకి తీసుకోవాలి. సాంబార్ పొడిలో మిరియాలు అనేది వేస్తే చాలా బాగుంటుంది, ఘాటుగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇవి బాగా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకునేసి మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి 1 టేబుల్ స్పూను బియ్యం కూడా వేసుకోవాలి. బియ్యం ఎందుకంటే సాంబార్ అనేది చిక్కదనంగా వచ్చేదానికోసము బియ్యం అనేది వేసుకుంటాము. ఈ విధంగా బియ్యం కూడా బాగా వేయించుకునేసి మనము అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, దాంట్లోకే ఈ బియ్యం కూడా వేయించుకునేసి వేసేసేయాలండి ఆ ప్లేట్లోకి. మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే 20 వరకు కూడా తీసుకోవచ్చు. 1 గుప్పెడు పచ్చి కరివేపాకును కూడా వేస్తున్నాను. ఇలాగా ఈ రెండింటిని కూడా బాగా వేయించుకునేసి అదే ప్లేట్లోకి తీసుకోవాలి. మనము ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మీడియం ఫ్లేము, హై ఫ్లేము పెట్టకూడదు, ఎందుకంటే ఇవి మాడిపోతాయి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి 1 స్పూను పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకునేసి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోనవసరం లేదు. ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి ఒక గాజు జార్ అనేది అంటే గాజు బౌల్కి తీసుకునేసి బాగా చల్లారిన తర్వాత మనము 8 కంటైనర్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా సాంబార్ పొడి అనేది రెడీ అయిపోతుంది. 8 కంటైనర్లో పెట్టుకుంటే 3 మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.